హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఏమని వీడియో స్టార్ట్ చేసినా అప్పటి నుండి కరెంట్ వస్తుంది పోతుంది, సరిగా కరెంటే లేదు. అలా అని వీడియో కూడా కొంచెం క్లారిటీ తక్కువగానే ఉంది. ఇది సండే రోజు వీడియో. కొంచెం ట్రై చేస్తున్నాను ఎలాగలా వీడియో తీసి పెడుతుందాంలే అని చెప్పేసి. ఎక్కడ అవుతుంది, అసలు అవ్వడం లేదు పిల్లలతో. సండే రోజు కదా, ఇంకా పిల్లలు ఇంట్లోనే ఉంటారు. అది కదిలిస్తూ ఇది కదిలిస్తూ ఫోన్ పెట్టిన కాడ నుండి ఎన్నిసార్లు కింద పడేస్తుంటారు. ఆ ఫోన్ పగిలిపోయింది. అసలు పైన టెంపర్ గ్లాస్ ఉంది కాబట్టి బెటర్గానే ఉంది కొంచెం. అన్నిసార్లు అయితే పడేస్తారు, చూడరు పెట్టరు. ఆ స్టాండ్ని కదిలిచ్చేస్తారు, ఆ ఫోన్ అయితే పడిపోద్ది. అలా చాలాసార్లు పడిపోయింది. సండే రోజు చికెన్ ఫ్రై చేసి రసం అయితే పెట్టాను. చికెన్ ఫ్రై ప్రాసెస్ ఎలాగో చూద్దాం రండి. సండే రోజు 1/2 కిలో చికెన్ తీసుకొని వచ్చారు. నేనైతే రసం పెట్టి చికెన్ ఫ్రై చేశాను. ఇంకా ప్రాసెస్లోకి వెళ్దాం. చికెన్ ఫ్రై ఎలా చేయాలో ఫస్ట్ చికెన్ని క్లీన్గా కడిగి పక్కన పెట్టుకోవాలి. తర్వాత దాంట్లోకి మెయిన్ వచ్చేసి కొబ్బరి మసాలా అనమాట. 50 గ్రాములు ఎండి కొబ్బరి మసాలా, చెక్క, లవంగాలు, ఇలాచి వేసి మెత్తగా కొబ్బరి మసాలాను గ్రైండ్ చేసుకోవాలి. అంటే కొంచెం మెత్తగా అయిపోతుంది కదా పౌడర్. దాంట్లో వాటర్ వేసి ఇంకొంచెం మెత్తగా చేసుకున్నామంటే సరిపోతుంది. తర్వాత స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. చికెన్ ఫ్రైకి ఎంత ఆయిల్ పడుతుందో అంత వేసుకొని దాంట్లో సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయ చాలు, ఒక ఉల్లిపాయ వేసుకోవాలి కట్ చేసి సన్నగా. తర్వాత ఒక పచ్చిమిర్చి కూడా కట్ చేసి వేసుకొని ఎర్రగా ఫ్రై అయిన తర్వాత మన చికెన్ కూడా వేసేసేయాలి. ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా వేసేసి దాంట్లో పసుపు, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి ముక్కలు పట్టేలా. నేను ఉప్పు వేసానండి, వీడియోలో మిస్ అయిందన్నమాట. కలుపుకొని ఒక 10 నిమిషాలు మూత పెట్టేస్తే ఇలా చికెన్ నుంచి వాటర్ అయితే వస్తుంది కదా, అదంతా దగ్గరికి అయ్యేదాకా బాగా కలుపుకోవాలి. తర్వాత వాటర్ కొంచెం తగ్గిపోయిన తర్వాత నేనైతే ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా మొత్తం వేసేసాను అనమాట. ఇలా మసాలా వేసుకున్నాం అనుకోండి, దీంట్లో కొబ్బరి పేస్టు గ్రేవీ కొంచెం బాగుంటుంది. మనకు చికెన్ ఫ్రైతోనే అన్నం అనేది మనం కలుపుకొని తినేయచ్చు. అది కాక టేస్ట్ అనేది కూడా చాలా బాగుంటుంది. అందుకని మేము చికెన్ ఫ్రైలో అప్పుడప్పుడు ఇలా కొబ్బరిని గ్రైండ్ చేసి వేస్తాము. ఆ కొబ్బరి మసాలా పచ్చివాసన పోయిన తర్వాత నేను 2.5 స్పూన్ కారం అయితే వేసాను. మనం ఎంత తింటామో కారం అంత చూసి వేసుకోవాలి. మా ఇంట్లో కొంచెం తక్కువే తింటారు. ఇది చూడడానికి లైట్ కలర్ ఉంది కానీ కారం అయితే అసలు చాలా కారంగా ఉంది. కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. అది కూడా దగ్గర పడేదాకా కలుపుకోవాలి. ఇప్పుడు మనకు చికెన్లో కొంచెం ఆయిల్ తగ్గిపోతుంది అనిపించినప్పుడు కొంచెం ఆయిల్ చేసుకొని ఇంకొంచెం దగ్గరికి ఫ్రై చేసుకోవాలి. చూడండి ఇలా దగ్గరికి రావాలన్నమాట. దగ్గరకు వచ్చినప్పుడే మనం కొబ్బరి మసాలా వేసాం కదా ఏంటుంది, దాంట్లో పచ్చి వాసన అంతా పోయి మంచి ఫ్లేవర్తో అయితే వస్తుంది. లాస్ట్లో కొంచెం కొత్తిమీర ఉంటే వేసుకోండి, లేకపోతే నాలాగా కొంచెం కరివేపాకు, చెట్లకు ఉన్న పుదీనా అయితే వేసాను నేను. చికెన్లో కరివేపాకు ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది, అసలు స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది. అందుకే నేను కరివేపాకు వేసాను. మన చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.